బాగున్నారా? సో ఈరోజు కూడా మన ఛానల్లో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. అది ఏంటంటే బ్రో ఎంఎస్డబ్ల్యూ. ఓకేనా? సో ఈ బ్రో ఎంఎస్డబ్ల్యూ ఏంటని ఆలోచిస్తున్నారు కదా. సో బ్రో ఎంఎస్డబ్ల్యూ అంటే సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో దీన్నే బ్రో నోటిఫికేషన్ అని కూడా అంటారు. ఓకేనా? సో దీనికి సంబంధించి బ్రో సినిమా కూడా వచ్చింది కదా అని చెప్పేసి మీరు కామెడీ చేయొచ్చు. ఓకేనా? సో మనం ఇప్పుడు సీరియస్గా మాట్లాడుకుందాం. అసలు ఈ బ్రో ఎంఎస్డబ్ల్యూ వేకెన్సీస్ టోటల్ వచ్చేసి 411 ఉన్నాయన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి అలా ఫుల్ అప్లికేషన్స్ డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అసలు ఈ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది, సో ఎవరికి ఎంత శాలరీ ఉంటుంది, సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ముందుగా మనం మాట్లాడుకుంటే అప్లికేషన్ ఫీజ్. ఓకేనా? సో ముందుగా మనం ఈ అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే సో జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో వీళ్ళందరికీ 50 రూపాయలు అప్లికేషన్ ఫీజు. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే వీళ్ళు ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి నిల్ అనమాట. సో 0. అలాగే స్టార్టింగ్ రేట్ చూసుకుంటే 11వ తారీఖు ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 24 ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే ఈ 24 ఫిబ్రవరి ఈ లోపు అప్లై చేసుకోండి ఎవరైనా కానీ. ఓకేనా? సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years. అలాగే 10th క్లాస్ కంపల్సరీ పాస్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి పోస్ట్ వైజ్ ఖాళీలు చూసుకుంటే ఎంఎస్డబ్ల్యూ కుక్ ఎవరైతే వంట మాస్టర్ చెఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించి 153 వేకెన్సీస్. అలాగే మ్యాథ్స్కి సంబంధించి 172 వేకెన్సీస్. బ్లాక్ స్మిత్ 75. అలాగే మెస్ వెయిటర్ 11. ఈ పోస్ట్ వైజ్లో కూడా మనకు కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఇది ఓన్లీ ఆఫ్లైన్ అనమాట. ఓకేనా? సో ఆన్లైన్ అయితే కాదు, ఆఫ్లైన్. సో ఓకేనా? ఏదైనా ఒక నోటిఫికేషన్ చూసేటప్పుడు మనం ఆఫ్లైన్లో రిలీజ్ చేశారా లేదంటే ఆన్లైన్లో రిలీజ్ చేశారా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 పాయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని అప్లై చేసుకోండి అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి మనం డీటెయిల్గా నోటిఫికేషన్ చూసుకుంటే ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి కేటగిరీ వైజ్ పోస్ట్ అనమాట. సో ఇందాక మనం పోస్ట్ మాత్రం చూసాము. సో ఆ పోస్ట్లోనే కేటగిరీ వైజ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు కుక్కి సంబంధించి వచ్చి కరెంటు బ్యాక్లాగ్. సో అన్రిజర్వ్డ్ 77, ఓబీసీ 15, బ్యాక్లాగ్ 3 అనమాట. సో ఎవరైతే 10th ఫెయిల్ అవుతారో సో వాళ్ళు అనమాట. ఓకేనా? సో 10th పాస్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమంగా మనకి 10th క్లాస్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఎస్సీ 30, బ్యాక్లాగ్ 2, ఎస్టీ 18, బ్యాక్లాగ్ 1, ఈడబ్ల్యూఎస్ 7. సో ఇలా టోటల్గా చూసుకుంటే 147 ప్లస్ 6 అనమాట. ఓకేనా? అలాగే మ్యాథ్స్కి సంబంధించి చూసుకుంటే కరెంటు బ్యాక్లాగ్. ఓకేనా? సో 81 అన్రిజర్వ్డ్, ఓబీసీ 51, బ్యాక్లాగ్ 3, ఎస్సీ 22, ఎస్టీ 4, బ్యాక్లాగ్ 1, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 10 అనమాట. సో ఇలా మొత్తం చూసుకుంటే 164 ప్లస్ బ్యాక్లాగ్ 4 అనేది ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే బ్లాక్ స్మిత్ దానికి సంబంధించి కరెంట్ పోస్టులు 41, అన్రిజర్వ్డ్. ఓకేనా? ఓబీసీ వచ్చేసి 9, బ్యాక్లాగ్ 10, ఎస్సీ వచ్చేసి 8, ఎస్టీ వచ్చేసి 4, బ్యాక్లాగ్ 1, ఈడబ్ల్యూఎస్ వచ్చి 2. ఇలా మొత్తం చూసుకుంటే కరెంట్ 64, బ్యాక్లాగ్ 11 అనమాట.
ఓకేనా. సో మెస్ వెయిటర్కి సంబంధించి చూసుకుంటే అన్రిజర్వ్డ్ 6, ఓబీసీ 5, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఈడబ్ల్యూఎస్ లేదు, మొత్తం చూసుకుంటే 11 అనమాట. ఓకేనా. సో ఇలా మొత్తం చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 205 పోస్టులు, ఓబీసీకి 96 పోస్టులు, ఎస్సీకి 62 పోస్టులు, ఎస్టీకి 29 పోస్టులు, ఈడబ్ల్యూకి సంబంధించి 19 పోస్టులు అనమాట. ఓకేనా. ఇలా మొత్తం వచ్చేసి 411 ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మీరు కంపల్సరీగా మనం ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నాం దానికి సంబంధించి మనం ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఆ పోస్ట్లో కూడా కేటగిరీ వైజ్ అనమాట. ఓకేనా. సో కంపల్సరీ మీరు అప్లై చేసే వాళ్ళు దీనికి కంపల్సరీ మీరు నోటిఫికేషన్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరీ అప్లై చేసుకోండి అనమాట. ఓకేనా. సో ఇది అనమాట నోటిఫికేషన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదనమాట అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో మీకు నియర్ బై నెట్ సెంటర్ ఏదైతే ఉన్నావో సో అక్కడికి వెళ్ళి కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వండి అని అడిగితే నెట్ సెంటర్ వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఈ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికి అనమాట. ఓకేనా. సో అక్కడ ఇది ఎక్కడ ఫిల్అప్ చేసేసి ఇది సీరియల్ నెంబర్ అయితే వాళ్ళు వేస్తారనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇక్కడ ఏదైతే మనకు కేటగిరీ ఏదైతే అప్లై చేసుకునేసి సో మన 10th క్లాస్లో ఏమైనా మార్క్స్ వచ్చింటే అదే అనమాట యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఇదనమాట. సో మన 10th క్లాస్ మన పేరు, ఇంటి నెంబరు, మన అడ్రస్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇక్కడ ఫిల్అప్ చేయండి అనమాట. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ, మెయిన్ రీజన్స్ ఇవన్నమాట. ఓకేనా. సో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదంటే లేదనమాట. ఓకేనా. ఎన్సీ సర్టిఫికేట్ ఉందంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలా. సో ఇలా అనమాట. ఓకేనా. మనం 10th క్లాస్ ఎక్కడ పాస్ అయ్యాము, లేకపోతే టెక్నికల్ 10th తర్వాత మనం హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉన్నావా సో మనం ఈ విధంగా అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒకవేళ లైసెన్స్ ఉంటే లైసెన్స్, మనకి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఒకవేళ. ఓకేనా. దీనికి సంబంధించి ఇది అనమాట నోటిఫికేషన్. ఓకేనా. అప్లికేషన్ ఇందాక చూసుకున్నారు కదా. సో ముందు మనం ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ప్రతి ఒక్కటి చివరి వరకు చూడండి, చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో చూడకుండా మనం స్కిప్ చేసుకుంటూ మాట్లాడినాం అనుకో మనకి చూసుకుంటున్నాం అనుకో మనకి అర్థమైతే కాదనమాట. ఓకేనా. సో ఏజ్ రిలాక్సేషన్ చెప్పుకున్నాం కదా. కుక్కర్కి వచ్చేసి 25 అప్ టు 25 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. సో గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. జనరల్ కేటగిరీస్ ఎవరైతే సంబంధించో వాళ్ళు 43 ఇయర్స్, ఓబీసీకి సంబంధించి 45 ఇయర్స్. ఓకేనా. ఇలా అనమాట. కుక్కర్కి మాత్రం అప్ టు 45 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. ఈ 45 ఇయర్స్ మనం ఎలిజిబుల్ కాదను అనేది మన కేటగిరీలో చెక్ చేసుకోండి అనమాట. ఓకేనా. అలాగే మ్యాథ్స్ కూడా అప్ టు 45 ఇయర్స్ వరకు మనం ఎలిజిబుల్ అనమాట. బ్లాక్ స్మిత్ అప్ టు 45 ఇయర్స్. ఓకేనా. మెస్ వెయిటర్ అప్ టు 45 ఇయర్స్. ఓకేనా. ఈ 45 ఇయర్స్ వరకు మనం ఎలిజిబుల్ కాదా అనేది కూడా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోండి అనమాట. సో 45 ఇయర్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇది అనమాట. సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి అయితే లేదనమాట. అప్ టు 22 ఇయర్స్ వరకు 25 ఇయర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఎస్సీ ఎస్టీ అప్ టు 5 ఇయర్స్ కేటగిరీ, ఓబీసీ క్యాండిడేట్స్ 3 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎవరైతే సివిలియన్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి వచ్చేసి అప్ టు 43 నుంచి 45 వరకు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి 3 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకేనా. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్. ఓకేనా. సో వాళ్ళు 10 ఇయర్స్. అలాగే జమ్మూ కాశ్మీర్ మిగ్రాంట్ వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్ టు 5 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నాం. అలాగే అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ఇదనమాట అప్లికేషన్ ఫీజు ఎవరికలు ఇది ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే సో పైన మీరు చూపించిన విధంగా ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రం మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. No candidates will send more than one application on the same post. The candidates will be cancelled if candidate apply more than one application for one post. సో ఈ ఫస్ట్ పాయింట్ ఏమంటే ఒక క్యాండిడేట్ ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ అయితే పోస్ట్ చేయకూడదని అంటున్నారు అనమాట. సో అలా ఎవరైనా ఒకటి కంటే 2
ఒకటి కంటే ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లికేషన్లు ఒకే పేరు మీద వచ్చాయనుకోండి, అప్పుడైతే ఆ క్యాండిడేట్ని ఆ అప్లికేషన్ని క్యాన్సిల్ చేస్తారు అనమాట. ఓకేనా, ఇది కూడా గమనించుకోండి. మీకు ఏ వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉందో అది మాత్రమే చేయండి అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ పాయింట్ చూసుకోండి. క్యాండిడేట్ షుడ్ అఫిక్స్ లేటెస్ట్ ఫోటోగ్రఫీ టేకెన్ నాట్ మోర్ దెన్ 1 month from date of advertisement on application from admit card. The candidate should be possessed in advocate number minimum 8 సేమ్ ఫోటోగ్రాఫ్ విత్ హిమ్. సో చూసారు కదా, ఏదైతే మనం అప్లికేషన్లో ఫోటో ఫిల్ చేస్తామో ఆ అప్లికేషన్ 1 month కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా, సో రీసెంట్ ఫోటో అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా, మినిమం 8 numbers అయితే కంపల్సరీ పెట్టుకోండి అనమాట. ఓకేనా, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఏముందండి, 100 రూపాయలు ఇస్తే మనకు బయట ఇస్తారు. ఓకేనా, any mismatched photography affixed in the application from admit card in the candidate's appearance on account wearing glass spectacle or keeping having of mustache and beard having a particular hairstyle may be result in rejection, non-admittance to exam hall. Action shall be in case against a defaulting candidates demand డీమ్డ్ ఫిట్ బై ఎగ్జామ్ కండక్టింగ్ అథారిటీ. సో చూసారు కదా, మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటోగ్రాఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటుందో దానికి ఆ రీసెంట్ ఫోటో విత్ మన ఫేస్ రియాలిటీ ఏదైతే ఉందో ఎగ్జామ్ రాసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఫేస్ రియాలిటీ ఉండాలన్నమాట. సో హెయిర్ కట్ కానీ, సో మన ఫేస్ కట్ కానీ, సో ఈ వాళ్ళకి ఎగ్జామినేషన్లో ఏదైనా డౌట్ వచ్చిందంటే ఏదైనా ఒక మిస్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళైతే క్యాండిడేట్ డిఫాల్ట్ కింద అనేది కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, కంపల్సరీగా మనం అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో అయితే ఇచ్చింటామో అదే ఫోటో కంపల్సరీ ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను. ఓకేనా, సో క్యాండిడేట్ మస్ట్ ఎన్షూర్ దేర్ ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కార్డ్ ఈజ్ అప్డేట్ ది ఫోటో వెరీ ఓల్డ్ దేర్ చేంజ్ అడ్రస్ ఫోన్ నెంబర్. ఓకేనా, సో కంపల్సరీగా క్యాండిడేట్స్కి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇది మాత్రం చూసుకోండి అనమాట. క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 post షుడ్ సెండ్ సెపరేట్ అప్లికేషన్ విత్ సెపరేట్ fee. One envelope should contain an application for 1 post only. Our details, written test, physical efficiency test, practical test, trade test, decide the development department. Okay, సో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఒక పోస్ట్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, తర్వాత ఆ డేట్ ఇస్తారు అనమాట. అడ్మిట్ కార్డులో మనకి ఒక డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ డేట్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత పీఈటీ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది కంపల్సరీగా అనమాట. సో మనం అప్లై చేసేటప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కానీ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ కానీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదైతే మీరు చూసుకోండి అనమాట. ఓకేనా, ఇలా అనమాట. ఓకేనా, చిన్న చిన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కంపల్సరీగా అప్లికేషన్ చేసేటప్పుడు అనేది మీరు అప్లై చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ అప్లై చేసుకోండి అనమాట. ఓకేనా, సో ఇక్కడ డాక్యుమెంట్ ఒరిజినల్ రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇవి కంపల్సరీ ఉంటాడు అనమాట. ఇవి అడుగుతాడు అనమాట, ఒకసారి చూసుకోండి అనమాట. కాల్ లెటర్ ఇన్ ఒరిజినల్, అప్డేట్ ఆధార్ కార్డ్ లింక్డ్ విత్ ఫోన్ నెంబర్, నో మెన్షన్ అప్లికేషన్. సో కాల్ లెటర్ ఒరిజినల్ తీసుకొని పోవాలంట, అలాగే ఆధార్ కార్డులో మన ఫోన్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా, సో ఆ అప్డేట్ అయిన ఆధార్ కార్డు, అప్డేట్ అయిన ఫోన్ నెంబర్ ఇవి రెండిట్లో కూడా మెన్షన్ చేయాలన్నమాట అప్లికేషన్లో. ఓకేనా, ఇంకోటి వచ్చేసి ఎనీ అదర్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్. సో మనకు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఓటర్ ఐడి అయినా అవ్వచ్చు, లేకపోతే ఆధార్ అయినా అవ్వచ్చు, పాన్ అయినా అవ్వచ్చు. ఒరిజినల్ ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్. సో మనం ఎడ్యుకేషన్ 10th తర్వాత మనం ఏదైనా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో, టెక్నికల్ దానికి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనమాట. ఓకేనా, మనకు లైసెన్స్ ఉన్నా కూడా లైసెన్స్ ఇవి కంపల్సరీ అడుగుతాం అనమాట. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ, ఎన్రిజెడ్ ఎవరైనా కానీ సో వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రీసెంట్గా కూడా తీసుకుని వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లికేబుల్. సో మీకు ఇందులో ఇప్పుడు ఇచ్చిన పోస్ట్లో మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అందుకు దానికి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి. ఓకేనా, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్ బై ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. సో క్యాష్ సర్టిఫికేట్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళండి. ఓకేనా,
ఆల్ అదర్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రూఫ్ అకార్డింగ్ టు వెయిటేజ్ మార్క్. ఓకేనా. సో ఇవన్నీ ఒరిజినల్ ఒరిజినల్కి సంబంధించి సర్టిఫికేట్స్ తీసుకొని పోతే సో దానికి కూడా కొన్ని వెయిటేజ్ మార్క్స్ అనేది మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఓకేనా. డెమో సెల్ఫ్ ప్రూఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపెనీస్. సో ఎవరైతే మన ఇండియన్ గోరఖ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పోవాలన్నమాట. ఓకేనా. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది ఇస్తారు, అది కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఈ మొత్తం అని ఉండాలన్నమాట. ఓకేనా. 1 2 3 4 5 6 7 8 9 10 అనమాట. ఓకేనా. ఈ 10 సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారు అనమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. సో రిటర్న్ ఎగ్జామ్ కూడా మనకి నార్మల్ 10 పాయింట్ తీసుకొని మనం ఇది అప్లికేషన్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. మన ఎగ్జామ్లో మినిమం కేటగిరీ వైజ్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 50% మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి 40% మార్క్స్ అనేది ఉంటాయి అనమాట. ఓకేనా. సో మనకి ఎగ్జామ్ టైం వచ్చేసి 1 అవర్ నుంచి 3 గంటలు 3 అవర్స్ వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. సో అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఓఎంఆర్ బేస్ చేసుకొని ఇస్తారనమాట. ఓకేనా. దీనికి సంబంధించి ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్, అలాగే ఏజ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. ఓకేనా. ఈ 4 స్టెప్లు అయిపోయిన తర్వాత మనకి జాబ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా. మన జాబ్లో సెటిల్ అయినట్టు. ఓకేనా. దాని తర్వాత ఫైనల్గా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉందని చూడండి, ఇది మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో ఇవన్నమాట స్టెప్ బై స్టెప్. ఓకేనా. ఈ 4 పాయింట్స్ అనేది స్టెప్ బై స్టేజెస్ అనేది ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఎగ్జామ్కి ఏ విధంగా ఏ లాంగ్వేజ్ ఇస్తారు అంటే అనేది కూడా మనకి మనం ఏదైతే వర్క్ బేస్ చేసుకొని మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో మనం ముందుగా మనం అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు మనం చెప్తాం అనమాట. సో నాకు దీనిపైన ఇంట్రెస్ట్ ఉంది, సో నేను దీనిపైన నేను అప్లై చేసుకుంటానంటే యాజ్ యువర్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఓకేనా. అది మీకు సంబంధించి మీకు ఏ డిపార్ట్మెంట్ ఏ వేకెన్సీ మీకు వర్క్ ఇంట్రెస్ట్ ఉందో దానిపైన మీరు అనేది కూడా మీరు చూసుకోండి అనమాట. ఓకేనా. ఇందాక మనం ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో కుక్కి సంబంధించి ప్రాక్టికల్ టెస్ట్ అనమాట. ఓకేనా. సో ప్రిపరేషన్ ప్రొసీజర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ used with quality mentioned against each preparation in of India, South Indian, Meghalaya, Hyderabadi, Chinese contain shell dishes అనమాట. వెజ్ నాన్ వెజ్ స్వీట్ డిషెస్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ వాషింగ్ క్లీనింగ్ అండ్ సెల్ఫ్ జనరల్ నాలెడ్జ్ దీనికి సంబంధించి ఈ వర్క్ దీనికి సంబంధించి అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో కుక్కి సంబంధించి అలాగే మేషన్కి సంబంధించి క్వశ్చన్ ఆఫ్ కాంక్రీట్ మిక్సింగ్, bricks, stone, machinery works, piers, arches, different type of floors, pointing, different type of cement, mortar, or it is used, plastering, uses of staging, shuttering, జనరల్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి పాయింట్స్ అనమాట. అలాగే బ్లాక్ స్మిత్కి సంబంధించి క్వశ్చన్ ఆఫ్ మెచ్యూరింగ్, మార్కింగ్ ఆఫ్ మాంగరీ, రివేటింగ్, preparation of cylinder cones from MSGI sheet, copper, brass, tin pallets, knowledge of tools, safety precautions, general knowledge. బ్లాక్ స్మిత్ సంబంధించి ఇవి అనమాట. ఓకేనా. ఈ చాప్టర్ వైజ్గా మనకు క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మెస్వేటర్కి సంబంధించి హ్యాండ్లింగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాకరీ, మెయింటైన్ ఆఫ్ రూమ్, ఫుడ్ సర్వీస్, అలాగే బెవరేజ్ సర్వీస్, జనరల్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా. సో ఇదనమాట మొదటిగా మనకు ఎగ్జామ్లో అడిగేట అనమాట. ఓకేనా. ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ సేమ్ మనకి ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ కుక్కి సంబంధించి కుకింగ్, మేషన్కి సంబంధించి ప్రాక్టికల్స్. ఓకేనా. బ్లాక్ స్మిత్కి సంబంధించి సేమ్ ఏదైతే మనం వర్క్ చేస్తామో దానికి సంబంధించి. ఇప్పుడు పే స్కేల్ గురించి మనం మాట్లాడుకుంటే 5,200 నుంచి 20,200 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ 4 డిపార్ట్మెంట్కి సంబంధించి ఓన్లీ అప్ టు 20,000 వరకు మీరు శాలరీ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా.
ఇంకా ఇదేనండి, చూసుకున్నారు కదా, ఇదే అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్, ఇది ప్రాక్టికల్ టెస్ట్. ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, తర్వాత ప్రాక్టికల్ టెస్ట్, తర్వాత ఇప్పుడు మనకు పీఈటీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్క క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్ విత్ ఇన్ 10 మినిట్స్లో క్రాస్ చేయాలన్నమాట. ఓకేనా. సో 10 మినిట్స్లో 1.6 కిలోమీటర్ పాస్ అయితే అది కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో తొందరగా మనం ఎలిజిబుల్ అయినా కూడా మనకి చాలా కొంచెం వెయిటేజ్ మార్క్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా.